ఏదైనా గత చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, ఇప్పుడు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. బాగానే రెండు ఉండదు. పరిపాలనలో ఏ పరిపాలన మీకు బెస్ట్ అనిపించింది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుండదు. ఎందుకని పెద్దయినా? బాగా చేస్తాడు పిల్లకాయలకి దొడుసురు బాగా చేస్తాడు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు సంతోషంగా ఉండాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు కదా, అందరికి అంతనా అవి? అంతుండయి, అందరికీ అంతుండయి. చిన్న పిల్లకాయలకి కూడా ఇస్తుండారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఇచ్చిన సీఎం అని ఎవరినైనా చూసారా మీరు? లే, ఇప్పటికి లేదు. 70 సంవత్సరాలు అవుతుంది వయసు. ప్రతి నెల మీకు వాలంటీర్లు ఇంటింటికి డోర్ తట్టి పెన్షన్లు ఇస్తున్నారా? ఇస్తున్నారు, ప్రతి నెల ఇస్తున్నారు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు పొత్తులతో 3 పార్టీలు వస్తున్నాయి కదా, నిజంగానే వాళ్ళు ఓడిస్తారా జగన్ని? ఏం ఓడిస్తారు వాళ్ళు? ఓడిలేరా? ఎట్ట ఓడిస్తారు? ఈ 4.5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది పెద్దనా మీకు? ఆయన పరిపాలన బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? ఆయన హామీలో వాళ్ళని కొరకుంటా వటవట్లాడినాము, ఈ హామీలో లక్షణంగా ఉన్నాము. మనకు అందుబాటులో ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అంటే జగన్ పరిపాలన రాక్షస పరిపాలన అంటున్నాడు, నిజమేనా? లేదు కొరవన్నీ బ్రహ్మాండం జరుగుతున్నాయి. అమ్మఒడి అయితేమే, ఈ 18,000 అయితేమే, పింఛన్ డబ్బులు అయితేమే ఇబ్బందిలే. ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారు, బియ్యం కానీ ప్రతి ఒక్కటి ఇబ్బంది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులతో 3 పార్టీలు కలిసాయి కదా, వాళ్ళు ఓడిగలుగుతారా జగన్ని? నక్కలు పోయి సింహాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? అది ఈడ్చుకొని పోయి కూలికి అవుతుంది, ఆడవది ఇక్కడ అంతే. ఇందులో నక్కలు ఎవరు, సింహం ఎవరు? సింహం జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ తోడేళ్ళు నక్కలు అంతే. పెద్దనా హాయ్ పెద్దనా, మీ పేరేం పేరు? కస్తూరయ్య. గత చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, ఇప్పుడు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఇద్దరు పరిపాలనలో ఏ పరిపాలన మీకు బెస్ట్ అనిపించింది? మేము ఆయనకి వేసి గెలిపిస్తాము. ఆయన మాకు పింఛన్లు అయితే, మాకు బియ్యం అయితే, అమ్మఒడి అయితే, అన్ని సైకిళ్ళు బాగున్నాయి మాకు. చెప్పిన పథకాలన్నీ అమలు చేశాడా జగన్? బ్రహ్మాండం చేసినాడు. పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి పేదలను మోసం చేస్తున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు, నిజమేనా? వాళ్ళు అనుకుంటారు, వాళ్ళిద్దరు క్యాంపెయిన్ ఉండదా? ఇతను ఇతను వాళ్ళు మాట్లాడుకుంటానే వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది, బాగా పనిచేస్తున్నారా? ఇప్పుడు ఈ పోయిన నెల మళ్ళీ స్టార్ట్ చేస్తారు వాళ్ళ. ఇంతకుముందు బాగా పనిచేస్తారా? ఇంటికి వచ్చి డోర్ తట్టిస్తున్నారు. ఇప్పుడు మేము ఆడబోసి వస్తా ఉన్నాం. జగన్ మళ్ళీ చూడాలనుకుంటున్నారా మీరు? గ్యారెంటీగా చూడాలి.